మంగళాకారుడు మా శ్రీనివాసుడు. ఏయో నిన్న పొలం దున్నడానికి పోతే ఆటోమేటిక్ గా బంద్ అయింది. దానికి ఫోన్ చేస్తే ఆడ అత్తానని 2 గంటల ఇక నేనే చూస్తాను. అరే అల్లుడు, అరే అల్లుడు, నీ బండి మంచిగా రిపేర్ చేసుకుంటాను, మరి నా సంగతి ఏందిరా? ఏం సంగతి మామ నీకు? అరే నాకు పెళ్లి చేస్తా అన్నావు, అదన్నావు ఇదన్నావు. చేద్దాం మామ, చేద్దాం మామ అని ఈజీగా అంటాను. నీకు మాత్రం పెళ్లి సంబంధాలు చూస్తాడట బావా. అరే నువ్వు సిగ్గుపడకు, నాకు తలకాయ కొట్టేసినట్టు అవుతుంది. చేస్తా అని చెప్పినా కదా. నేను ఇప్పటికే రందితో ఉన్నా, నాకు పెళ్లి కాకుండా నాలుగునివే. అరే నీకు పెళ్లి చూపులో పోతారట, ఎప్పుడు పోతారు నాకు చెప్పవా? చెప్పురా, నేను కూడా వస్తా నీతో పాటు. ఎందుకురా? రాగానే నేను పెంట చెయ్య. ఈయన పెళ్లి చూపులో పోయి నేను అమ్మాయిని సెట్ చేసుకుంటా, ఈయన పెళ్లిని పెటాకులు చేస్తా. నేను వచ్చి నీకు మంచిగా సంబంధం సెట్ చేస్తారా? చెప్తా. నేను గీడి దాకా వేస్తా, నీ పని ఏదో చేసుకో. నడమంతా వస్తుంది నీ అవ్వ ఈ పని చేసుడేమో కానీ నీ అమ్మ ఒక్కనే చేసుడు అవుతుంది. పెళ్లి చేసుకుంటే నా పెళ్ళం కూడా మంచిగా తోడావు. ఏం చేద్దాం, ఆ దేవుడు ఎప్పుడు రాసి పెట్టిండేమో. నాకే ఉన్నాయి కష్టాలన్నీ. ఈ అవ్వ ఇవ్వనికి లేవు. గట్టిగా ఇదేనారా నీ జీవితం? ఈ పోరాలు ఎన్నిసార్లు చెప్పిండ్రా నీకు? అరే నన్ను ఏం చేయమంటావురా? ఏం చేయమంటుంటే ఇక గంతేరా నీ జీవితం. ఇక ఇవి చూసుకుంటేనే బతుకుడు. ఇక నువ్వు ఏం చేయలేవు. ఇక అరే నన్ను ఎందుకురా అట్లా అంటాను? మొన్న మీ అల్లుడు పెళ్లి చూపులో పోతాన్నావు, పోయినా? పోతే మరి ఏం చేసినావు? నేను చెప్పింది ఏం చేసినావు? మర్చిపోయినరా? మర్చిపోతా? అరే పెళ్లి జీవితం అనుకుంటున్నా, ఏమనుకుంటున్నా? మర్చిపోవడానికి అది ఏమన్నా ఏంటి అనుకుంటున్నారా? అరే ఆ పెళ్లి చూపులో పోయి వాని పెళ్లి జడగొట్టి నేను పెళ్లి చేసుకుందాం అనుకున్నా, మర్చిపోయినా అంటాను. మళ్ళా పెళ్లి చూపులు అంటాను ఆరమేవాడు. అవునరా, రేపు ఇల్లుండు మా అల్లుడు చెప్పిండు నాకు. రేపు ఇల్లుండు అని చెప్పిండు. ఈసారి నువ్వు రారా? నేను వస్తాపా. వచ్చి ఆయన పెళ్లి కాదు, నీ పెళ్లి సైడ్ వేసుకో. మొత్తానికి అయితే ఈ తప్ప తప్పింది అనుకో, ఇక నీకు పెళ్లి కాదురా జీవితంలో. మా అల్లుడు గాడు హుషారైతాండు పెళ్లికని. వానికి తెలియదు కానీ పెళ్లి కాదని సంగతి. నేనున్నా పెళ్లి చెడగొట్టడానికి, నేనున్నా. వానికి ఆ సంగతి తెలియదు. ఈసారి ఆయన పెళ్లి చూపులో పోవాలి. ఆ అమ్మాయి అయితేంది, ఇంకో అమ్మాయి అయితేంది, నేను చేసుకోవాలి. అదే చేసుకో మరి. ఎవరైనా సెడి చేసుకోవాలరా. సరే గాని మా అల్లుని మాత్రం తెలియనియద్దు. ఏ నీతో ఉంటా కానీ మీ అల్లుని ఎందుకు తెలియనిస్తారా? నేను అదే మరి తెలియనియద్దు, అస్సలు తెలియనియా నేను. నువ్వైతే సెడి చేయించుకో. ఇంకేంది మొత్తం. సరే గాని సాయంత్రం అవుతుంది, ఏమన్నా ఉన్నదా లేదా? ఇక సాయంత్రం అవుతుంది ఏమన్నా అని ఎప్పుడు ఆయన ఇదే ముచ్చట్నారా? అయ్యా అరే ఎప్పుడు చేసిందిరా? నిన్న మొన్న మా అల్లుడు గారు బాగా తాగి పొట్ట నింపుకున్నా. ఇప్పుడు మా అల్లుడు గారు లేడు. లేకపోతే ఇప్పుడు నేను దొరికింది అయ్యా.
మంచిగున్నారా నువ్వు? అరే మొన్న దోస్తులం రా, అరే అట్లా అనొద్దు. మొన్న ఏమన్నారా నువ్వు? ఏమన్నా? దోస్తున్నా ఉన్నా అంటే మొన్న ఫుల్ తాగింటున్నారు, ఏం లేవురా అన్నావా లేదా? మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మళ్ళీ ఈ ముచ్చట అంటున్నారు. ఇట్టే ఉంటుంది తాపకం ముచ్చట మాట్లాడు. సరే కానీ నీ దగ్గర డబ్బులు లేవా? నా దగ్గర లేవు. చలో పా, నీ దుకాణం ఉద్దరలేదా? ఉద్దరే అయితే నన్ను ఏం లేదు, జుట్టు పట్టి వీక్తారు అక్కడ. తాగుదాం పారా, నీ పేరు మీద తాగుదాం పా. ఇదేం ముచ్చట అనేది ఓకే. అల్లుడు మామా అల్లుడు, మామా అల్లుడు, మామా అక్కున్నదారా? లేదు, పనికి పోయింది. పనికి పోయిందా? అవునరా, నువ్వేంద్రు పురుషత్తుగా ఇన్నర్లేంది తోట పని చేస్తాను. ఇది పూల తోట కదా మామ. అదే ఎన్నర్లేంది పూలను అవి ఇవి చేస్తాను, ఎందుకురా? అట్లా అంటావు, తెలియనట్టు మాట్లాడతాను. ఏంటి పెళ్ళి కదా మామ. నీ పెళ్ళా? రా నీ పెళ్ళంటే. అల్లుడు అల్లుడు ఎప్పుడు రా? ఎప్పుడు? నాకు అర్థమైతే లేదు. రేపు పెళ్లి చూపులు. రేపు పెళ్లి చూపులా? వచ్చిన 15 రోజులకే పెళ్లి ఉంటది. రేపు పెళ్లి చూపులా? అవునా? ఏది ఒకసారి ఇక్కడేమన్నా చూస్తావు? అరే అల్లుడు, నేనున్నంత వరకు నీ పెళ్లి కానియరా? నాకు కాకుండా నువ్వు చేసుకుందాం సిద్ధమవుతావారా? నేను కానియరా నీ పెళ్లి? నేను కానియా. అల్లుడు, రేపు నేను కూడా వస్తా, ఇద్దరం కలిసి పోదాం. ఇల్లని చూసి నువ్వు చేసుకున్నావు, ఇంకేంద్రా చేసుకున్నావు. నేను గిరియాగ పోయేస్తా. పోయిరా. అరే అక్కకి వచ్చినాక ఇప్పుడు చెప్తా పో. నీ పెళ్లి నేను చేస్తా. నేను చేస్తారా నీ పెళ్లి చేస్తా. సరే మామా. రాదు, ఏదో దుకాణానికి పోయినట్టు వస్తాను. అది అంగేసుకో ఫస్ట్. మనం పోయేది పెళ్లి చూపులకు, దుకాణానికి వెళ్తే అంగి భుజం మీద వేసుకొని వస్తాను. వేసుకో, పెళ్లి చూపులకు, మన దుకాణం కాదు కదా పోయేది. అవునరా, మనం పోయేది పెళ్లి చూపులకు. వేసుకుంటావు సోకుగా ఇట్లా డబ్బా మీద వేసుకొని వస్తాను. అరే 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 కొంచెం బాగురా, మా దోస్తు కూడా వస్తాడు. ముగ్గురు కలిసిపోదాం. అరే రమ్మను మామ, పోదాం. పోదాం టైం అవుతుంది. పోదాంరా. అవురా, ముచ్చటగా ముగ్గురం పోదాం. సరే రమ్మను. ఓకే. ఇంకా తెలియదు. అయినా నీకు పెళ్లి మీద బాగా జాస అయిందిరా. నువ్వు సిగ్గుపడకు. నాకు కోపం వస్తుంది. చేసుకునే వయసులో చేసుకోకపోతే ఫోన్ కూడా వస్తుంది. హలో, అట్లా అంటారు. అత్తానం తొవ్వలున్నా మాకు. అరే గట్ల ఎట్లుంటది? అచ్చుడే చూసుడే చేసుకునుడే. అరే మళ్ళీ అత్త అంటారు. లేనని అత్తానా? ఏమైంది అల్లుడు? నువ్వు చేసిన గాని కారానికి ఆగు పోయింది. ఏంటిరా పోయింది? పెళ్లి చూపులు అక్కడ అద్దంటారు వాళ్ళు. అద్దంటారా? నాకు కావాల్సింది అదేరా. నీ పెళ్లి చూపులు టాకులు కావాలి, అదే నాకు కావాల్సింది. అల్లుడు నువ్వేం బాధపడకు. ఈ పెళ్లి చూపులు కాకపోతే ఇంకొక పెళ్లి చూపులు. పోదాం అంటే నా ఆతో కత్తాడు ఈతో కత్తాడు అని ఇక్కడ టైం చేసిన ఇంకో పెళ్లి చూపులు అట. అరే ముచ్చటగా ముగ్గురం పోదామని చెప్పినా గాని ఏడు మరి నీ తోక ఏడి ఎందుకో రాలేదురా. సరే గాని అద్దు పాయి కదా లేదా? పోదాం తాగుదాం పదా. ఇది కాకపోతే ఇంకో పెట్టుకున్నావుదామా? అబ్బాయి కర్మ ఏందో. మా మామ నాకు పెద్ద మనిషి అని మా మామని నాతోని పెళ్లి చూపులో పట్టుకుపోతా అంటే ఆగు అని ఆపుతాడు. ఇక జీవితంలో మా మామని పెళ్లి చూపులో పట్టుకోపోతే మాత్రం నాకు ఈ జీవితంలో పెళ్లి కాదు, పిల్ల దొరకదు. చెప్పకుండా పోతా.
అల్లుడు మామా ఏంది అల్లుడు మామా ఏంది బట్టలు నువ్వు నీ అవతారం ఎటు పోతానవురా ఇవి రోజు వేసుకున్నట్టు కాదు రోజు చేసుకునేటియేనా ఇవి మరి లేకపోతే అన్న సెంటు కొట్టుకో ఎటు పోతాన్నావురా అని అంటాను ఇవి వేసుకునేటి కాదు సరేరా ఎటు పోతాను దోస్తు గాని ఇంటికి పోతాను దోస్తు గాని ఇంటికి ఇంత మంచిగా తయారైపోతారా ఇక నువ్వు ఏం ఆలోచించుకుంటా వస్తాను నీకు అట్లా కానీ ఇది రోజు వేసుకునే బట్టలే కదా వెరైటీ అయితే కాదు కదా అంతే అంటావా మరి లేకపోతే సరే పోరా సరే అరే నాకేదో అనుమానం ఉన్నదిరా ఏదో అనుమానం ఉన్నది తెలుస్తుంది బిడ్డ తెలుస్తుంది నాకు తనకైతే తప్పించుకొని వచ్చిన మా మామ దగ్గర నుంచి ఇన్ని రోజులు మాముండే అంత పరేషాన్ ఉండే నేనమ్మ ఇవాళ అయినా మంచిగా మా మామని తప్పించుకొని పెళ్లి చూపులా పోతాను ఇక పెళ్లి చేసుకుంటా నాకైతే తిరిగా ఉండదు అమ్మయ్యా దానికైతే బయట పడ్డా మా మామ దగ్గర గట్టే కనబడ్డా అదేరా పెళ్లి కాలేదు చూసినా ఆగట్టిగాడు ఆడు తిరుగుతాడు అటు ఎటు ఆడు పెళ్లి కాలే అని అటే మొత్తం తిరుగుతాడు అటే తిరుగుతాడు పెళ్లి కాలే అని తిరుగుతాడు సరే నేను వచ్చినని చెప్పు మా ఫ్రెండ్ గారు వచ్చిండు అని చెప్పేసాయి సరేనా గట్ట ఇంకా కుడతాను వెనుకో అబ్బా ఏం చెప్పాలరా కాలు ఘోరంగా నొత్తాను ఎందుకో నాకే అర్థమైతే వాళ్ళు వస్తాను కానీ నీకోసం నీ దోస్తు వచ్చిండు వచ్చిండు ఆడు వచ్చి నీ గురించి అడిగిండు అరే వాడు నేను ఇద్దరు కలిసి పెళ్లి చూపులో పోదామని నేనే రమ్మన్నారా అదే వచ్చాను నన్ను అడిగిండు అడిగితేనే నేను చెప్పిన ఇట్లా తిరుగుతాను అని చెప్పిన మంచి పని చేసినవురా సరే నేను పోతా మరి వాడిని కలిసి అటు పోయన్నత్తాం కలుపు సరేరా ఏం చెప్తానవరా ఏం చెప్తున్నారా ఏం లేదు పెళ్లి చెడగొట్టినా మేముంది ఊగరంగా చెడగొట్టినరా నీకే చెప్పి మా దోస్తుగాడు వస్తాడని చెప్పేసి టైం అయిపోయేదాకా చేసిన మా బావ ఫోన్ చేసిండు వానికి పెళ్లి పెటాకులు అయిపోయిందిరా అందుకని ఎంత ఆనందం ఉన్నారు ఇంకేందిరా తర్వాత నీదే బాండ్ బజే భారత్ ఒరే వారే ఇవాళ ఏం జరిగింది తెలుసా మా అల్లుడు గాడు స్టైల్ గా తయారైండు పోతాడు నేను ఎక్కడికి రా అని అడిగిన దోస్తు గారి దగ్గరికి అని చెప్పిండు నాకేదో అనుమానంగా ఉన్నదిరా అంతేనా వాడు నాకు తెలియకుండానే పెళ్లి చూపులో పోతాడు అరే మనం వాళ్ళని ఫాలో అయ్యి అసలు వాడు ఏం చేస్తాడో తెలుసుకుందాం పారా ఓకే పోదాం పారా ఏం చేద్దాం పారా